హైడ్రా అమ్ముగూడ భూమి వ్యవహారం ఇప్పుడు సుప్రీంకోర్టు వరకు వెళ్లబోతుందా? హైకోర్టు తీర్పును తెలంగాణ ప్రభుత్వం సవాల్ చేయనుందా? హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై హైకోర్టు చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది? డివిజన్ బెంచ్ ను ఆశ్రయిస్తుందా లేక నేరుగా సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ దాఖలు చేస్తోందా? హైదరాబాద్లోని అమ్ముగూడ కొండ ప్రాంత భూమి యాజమాన్య వివాదంలో తదుపరి న్యాయపరమైన చర్యలపై కసరత్తు ప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ వ్యవహారంలో ఇటీవల బిల్డర్కు అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ఆ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ను దాఖలు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లుగా అధికార వర్గాల సమాచారం. ఈ భూమిపై నిర్మాణ పనులు కొనసాగుతున్న సమయంలో హైడ్రా అధికారులు అక్కడికి వెళ్లి పనులన్నింటినీ నిలిపివేయగా బిల్డర్ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ అనంతరం భూమి యాజమాన్యానికి సంబంధించిన అంశంలో హైకోర్టు బిల్డర్కు అనుకూలంగా తీర్పునిచ్చింది. విచారణ సందర్భంగా హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ పై హైకోర్టు కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే ఆయనపై పలు కోర్టు ధిక్కార కాంటెంప్ట్ కేసులు ఉన్న విషయాన్ని సైతం ప్రస్తావించింది. అలాగే ప్రస్తుత బాధ్యతల నుంచి ఆయనను తప్పించి తగిన అధికారిని హైడ్రా కమిషనర్గా నియమించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి హైకోర్టు సూచించింది. అయితే హైకోర్టు ఇచ్చింది ఆదేశం కాదని, కేవలం సూచన మాత్రమేనని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో కమిషనర్ను మార్చాల్సిన అవసరం లేదనే అభిప్రాయం ప్రభుత్వంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ అంశంపై న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకున్న తర్వాతే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా కమిషనర్ రంగనాథ్కు మద్దతుగా ఉన్నట్లుగా సమాచారం. అధికారుల నియామకాలు, బదిలీలు ప్రభుత్వ పరిధిలోని అంశాలని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆధ్వర్యంలో లా డిపార్ట్మెంట్ అధికారులు, అడ్వకేట్ జనరల్తో పాటు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించినట్లుగా తెలిసింది. హైకోర్టు తీర్పు, హైడ్రా పనితీరుపై సిద్ధం చేసిన నివేదికలపై ముఖ్యమంత్రితో చర్చించినట్లుగా సమాచారం. హైకోర్టు తీర్పుపై పూర్తిస్థాయి లీగల్ ఒపీనియన్ తీసుకోవాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ న్యాయ సలహా వచ్చిన తర్వాత డివిజన్ బెంచ్ను ఆశ్రయించాలా లేక నేరుగా సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ దాఖలు చేయాలనే అంశంపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.